ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్ వీడియో లెక్చర్కు స్వాగతం. ఈ వీడియోలో కనబడుతున్న ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్లోని థర్డ్ క్వాడ్రంట్ అనగా వర్టికల్ ప్లేన్కు బిహైండ్, హారిజాంటల్ ప్లేన్కు బిలో ఒక పాయింట్ను పెట్టి ఆ పాయింట్కు ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ 2 డైమెన్షనల్ డ్రాయింగ్ షీట్ పైన వేసే ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్లో థర్డ్ క్వాడ్రంట్లో సి పాయింట్ పెట్టడం జరిగింది. సి పాయింట్ వర్టికల్ ప్లేన్కు బిహైండ్ డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా హారిజాంటల్ ప్లేన్కు బిలో డిస్టెన్స్లో ఉంది. ఆ క్యాపిటల్ సి పాయింట్ను ఇన్ఫనైట్ టాప్ అబ్జర్వర్ ఇలా కిందికి చూసినట్లయితే, కింది డైరెక్షన్లో సీన్ చూసినట్లయితే హారిజాంటల్ ప్లేన్లో టాప్ వ్యూ కనబడే ఛాన్స్ ఉంటుంది. హారిజాంటల్లో కనబడే టాప్ వ్యూను స్మాల్ డి, స్మాల్ సిగా ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా అదే పాయింట్ సిని ఇన్ఫనైట్ ఫ్రంట్ అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో చూసినప్పుడు క్యాపిటల్ సి పాయింట్ వర్టికల్ ప్లేన్ పైన ఇక్కడ కనబడే ఛాన్స్ ఉంటుంది. దాన్ని సి డాష్గా ఇండికేట్ చేయడం జరిగింది. అది ఆ క్యాపిటల్ సి పాయింట్కు ఫ్రంట్ వ్యూ అవుతుంది. యాక్చువల్ పాయింట్ సి హారిజాంటల్ ప్లేన్కు ఎంత బిలో డిస్టెన్స్లో ఉందో XY రిఫరెన్స్ లైన్ ప్రకారం ఫ్రంట్ వ్యూ కూడా అంతే బిలో డిస్టెన్స్లో ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. XY రిఫరెన్స్ లైన్కు బిలో డిస్టెన్స్లో అంటే కింద సి డాష్ ఫ్రంట్ వ్యూ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా యాక్చువల్ పాయింట్ సి వర్టికల్ ప్లేన్కు ఎంత బిహైండ్ డిస్టెన్స్లో ఉంటుందో టాప్ వ్యూ కూడా XY రిఫరెన్స్ లైన్కు అంతే బిహైండ్ డిస్టెన్స్లో ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ 3 డైమెన్షనల్ ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్లో ఫ్రంట్ వ్యూ సి డాష్, టాప్ వ్యూ సి ఇండికేట్ చేయడం జరిగింది. ఇది 2 డైమెన్షనల్ డ్రాయింగ్ షీట్ పైన గీయడానికి వర్టికల్ ప్లేన్కు ముందున్న హారిజాంటల్ ప్లేన్ ఇలా కిందికి తిప్పే ఛాన్స్ ఉంటుంది. వర్టికల్ ప్లేన్కు ముందున్న హారిజాంటల్ ప్లేన్ ఇలా కిందికి టిల్ట్ చేసినట్లయితే వర్టికల్ ప్లేన్ బిహైండ్ ఉన్న హారిజాంటల్ ప్లేన్ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బిహైండ్ ఉన్న టాప్ వ్యూ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది XY రిఫరెన్స్ లైన్కు. XY రిఫరెన్స్ లైన్కు బిలో డిస్టెన్స్లో ఉన్న ఫ్రంట్ వ్యూ సి డాష్ XY రిఫరెన్స్ లైన్కు కింద ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ సికి ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ XY రిఫరెన్స్ లైన్ ప్రకారం 2D డ్రాయింగ్ షీట్ మీద తీసుకున్నట్లయితే ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్కు బిలో డిస్టెన్స్లో ఏర్పడుతుంది. టాప్ వ్యూ హారిజాంటల్ పైన రిఫరెన్స్ లైన్ పైన బిహైండ్ డిస్టెన్స్లో ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్ కంప్లీట్గా ఫస్ట్ క్వాడ్రంట్కు ఆపోజిట్గా ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో XY రిఫరెన్స్ లైన్కి వర్టికల్ ప్లేన్ ఉంటే థర్డ్ క్వాడ్రంట్లో హారిజాంటల్ ప్లేన్ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో హారిజాంటల్ ప్లేన్ కింద ఉంటే థర్డ్ క్వాడ్రంట్లో XY రిఫరెన్స్ లైన్ కింద వర్టికల్ ప్లేన్ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్కు థర్డ్ క్వాడ్రంట్కు మధ్యలో ఉన్న ఈ డిఫరెన్స్ను మనసులో గుర్తుపెట్టుకొని పాయింట్స్ ప్రొజెక్షన్స్ గీసేటప్పుడు కానీ, స్ట్రేట్ లైన్ ప్రొజెక్షన్స్ గీసేటప్పుడు కానీ ఎలాంటి తప్పులు కూడా దొరకకుండా చేసే ప్రయత్నం చేయగలుగుతాం.